ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా చిత్తంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనము. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నువ్వు వాటిని తిను దినమున నిశ్చయముగా సచ్చేదవని నరునికి ఆజ్ఞాపించెను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. యోహాను సువార్త 6వ అధ్యాయం 57వ వచనంలో, జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనములలో, మరణం ఒకని అపరాధం మూలమున వచ్చినదే, ఆ ఒక్కని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవం గలవారే మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధం మూలమున వచ్చినదే, మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమైన, అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, అలాగే నిత్య జీవం కలుగుటకు నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితంగా విస్తరించెను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం, మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించుట కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ ద్వారానే ప్రభావం మాకు నిత్య జీవం కలుగుతుంది తండ్రి. మేము మీ యందు నమ్మిక ఉంచి నిన్ను మహిమపరచ కనపరిచే వరకు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.